మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారం. ఒక ఊరిలో ఒక పెద్దాయన తను వ్యాపారం చేస్తూ కొన్ని వందల కోట్ల రూపాయలు సంపాదించాడంట. సంపాదించి ఎందరికో పని కల్పించాడు. ఎన్నో అన్నదానాలు చేశాడు. కొడుకుల కోసం, కూతుళ్ళ కోసం బాగా ఆస్తి సంపాదించి ఇచ్చాడంట. ఆ కొడుకులు ఏదో గ్రహపాటు, వ్యసనాల పాలై ఆ ఆస్తులను తగలబెడుతూ తింటూ తాగుతూ ఉన్నారు. తన ఇంట్లో పనిచేసిన ఒక వ్యక్తి ఆయన కలిసి మాట్లాడుకుంటూ ఒకరోజు వెళ్ళిపోతున్నారు. తన తరతరాలుగా బాధలన్నీ చెబుతూనే ఉన్నాడు పాపం. తనతో పాటు తన ఇంట్లో పనిచేసిన కూలాయంతో చెప్తూ కానిలేరా, సంపాదించాం, పెట్టాం, ఎందరికో ఎన్నో చేశాం, ఓకే, పిల్లలు వాళ్ళ కర్మ, వాళ్ళు వెధవలైపోయారు అని అంటూ కొంచెం మాటలు చెప్తూ కొంచెం కళ్ళ నీళ్ళు వస్తున్నాయి. ఆ పై మీద తువ్వాళ్ళు తీసి కొంచెం కొండవతో కళ్ళు తుడుచుకున్నాడు. కానీ నా కష్టకులు ఉన్నాయి, నువ్వేం చేస్తున్నావు చెప్పురా అన్నాడు. వాడు నవ్వాడు. బాబు, నేనేదో మీరు ముద్ద పెడితే ఆ ముద్దలో మా ఇంట్లో కుక్క ఉంది, ఆ కుక్క ఒక ముద్ద పెడతాను, ఆ పక్కన ఏదో కొంచెం జబ్బు జ్వరంతో ఒక ముసలోడు ఉంటాడు, వాడు కొంచెం ముద్ద అన్నం పెడతాం, మా భార్య పిల్లలు మీరు పెట్టిన ముద్దలోనే తినేస్తాం, సంతోషంగా ఉంటాను బాబు. తెల్లవారితే మీ పని ఉందని చెప్పేసి ఒక పార పట్టుకొని మీ దగ్గరికి వచ్చేస్తాం. ఇంకో సంపాదన లేదు, ఆస్తిపాస్తి లేదు. చిన్నప్పటి నుంచి ఈ బుడత పుట్టినప్పటి నుంచి మా నాన్న నీ దగ్గర విడిచిపెట్టేశాడు. మీరేదో నాకు పెడితే అందులో ఒక కుక్క ఉంది, ఒక జబ్బో జ్వరంతో ఒక మనిషి ఉన్నాడు, వాడు చావకుండా, వాడు కొంచెం నా భార్య పెడద్ది, నా పిల్లలు నేను తినుకొని హాయిగా ఉన్నాం బాబు. అంతకుమించి ఆస్తి లేదు, ఆశ లేదు. కానీ ఇప్పుడు మాత్రం మీకన్నా నేను ఆనందంగా ఉన్నాను బాబు, నన్ను క్షమించండి. మీరు బాధపడుతున్నారు బాబయ్య, కానీ నేను మాత్రం ఏ బాధ పడడం లేదు. ఉన్న దాంట్లో తృప్తిగా ఉన్నాను. మీ దగ్గరే ఉన్నాను బాబయ్య, మీరు పెడుతుంది తింటున్నాను, కానీ నేను ఆనందం పొందుతున్నాను. కానీ ఎంత చేశారే మీరు బాధపడుతున్నారు. ఆ భగవంతుడు నిజంగా గ్రేట్ బాబయ్య. ఈ క్షణంలో నువ్వు తృప్తిగా ఉన్నావా, వాడు ఆరోగ్యవంతుడు, వాడు ధనవంతుడు. మరి ఎన్ని సంపాదించి నువ్వు ధనవంతుడు ఎందుకు కాలేదు? అర్థమైందా? అందుకే ఎక్కువ ఎక్స్పెక్టేషన్ చేసుకొని సంపాదించి ఎన్నో చేసి ఎవరికో పెట్టి ఆ సింహాసనం మీద కూర్చొని పెట్టకుండా ఒక్క మనిషి లేదా ఇద్దరు, 2 కడుపులు నింపగల సంపాదన నీకు ఉంటే నీకు మించిన ధనవంతుడు ఎవడు లేడు. రియల్లీ గ్రేట్ నువ్వే. పట్టిడన్నం పెట్టగలవా? పెట్టారు కాబట్టే మన తాతలు, మన నాన్నమ్మలు, మన తండ్రులు, వాళ్ళందరిది గ్రేట్. వాళ్ళు ఎవడన్నా చుట్టం వస్తే ఉసలాడే మనకన్నా 10 మంది వచ్చినా సరే చక్కగా పడుకొని అన్నం పెట్టి వాళ్ళు గొప్పవాళ్ళు. నీకు అర్థమైందా? వాళ్ళు నిజంగా వాళ్ళ తలరాతలు ఎప్పుడూ వాళ్ళు భాగ్యవంతులే. సంపాదించే ధనం భాగ్యవంతులం కాదు, మన దుఃఖాన్ని మిగులుస్తుంది. కానీ ఉన్నదాంతో ఎవడైతే ఆ స్థితిలో తృప్తిగా వాడే మహాత్ముడు. తండ్రులారా, తల్లులారా, అందరూ వీక్షించండి. కానీ ఒక్కటి నిజం, ప్రస్తుతం మనమున్న స్థితిలో మనం తృప్తిగా ఉన్నామా, ఆనందంగా ఉన్నామా, దాని గురించి ఆలోచించండి. ఎంత సంపాదించినా తృప్తి ఉండదు. ఉన్నదాంతో నలుగురు పెట్టి మనం ఆనందంగా ఉంటే తృప్తి పడతాం. జై హింద్, జై భారత్. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నలుగురికి షేర్ చేయండి. జై హింద్.